హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజైతే మన మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ అమూల్య మేడం గారు అయితే మన స్టూడియోలో ఉన్నారు. తెలిసిందే కదా, ప్రతి నెల కూడా ఒక మంచి చక్కటి సందేశాన్ని ఇస్తూ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండే విధంగాను సహకరిస్తున్నటువంటి సమాచారాన్ని ఇస్తున్నటువంటి డాక్టర్ అమూల్య గారితో ఉన్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ప్రతి నెల కూడా మా ప్రేక్షకులకు హెల్దీగా ఉండడానికి మీరు ఇచ్చే టిప్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా ఈసారి కూడా సమ్మర్ హీట్ అన్నది చాలా ఎక్కువ ఉంది. అయితే బీపీ పేషెంట్స్ గానీ, షుగర్ పేషెంట్స్ గానీ చాలామంది ఉన్నారు. అదేవిధంగా పిల్లలు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ సమ్మర్ ఆళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన నియమాలేంటి? సమ్మర్ అన్నది ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. సంవత్సరంకి తీవ్రత అన్నది పెరుగుతోంది. కానీ ఎస్పెషల్లీ క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, పర్టికులర్లీ షుగర్ పేషెంట్లు గానీ, బీపీ పేషెంట్లు గానీ, హార్ట్ పేషెంట్లు గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం. షుగర్ పేషెంట్ల వాళ్ళకి సమ్మర్ సీజన్‌లో షుగర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. అందరూ ఏమనుకుంటుంటారు, అయ్యో! మామిడిపళ్ళు తినేసాము, సపోటాలు తినేసాము, అందుకే షుగర్ పెరిగిందేమో అనుకుంటారు. కానీ అది కాదు. మనం ఎండలోకెళ్ళినప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. సో, డీహైడ్రేట్ అయినప్పుడు బ్లడ్ అనేది చిక్కగా మారిపోతుంది. సో, దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మళ్ళీ వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో, బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో, అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి నెల వీలైతే ప్రతి 2 వీక్స్ ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని ఏవైనా అప్ అండ్ డౌన్ ఉంటే మీ నియరెస్ట్ డాక్టర్‌కి కన్సల్ట్ చేయండి. దట్ టూ ఏంటంటే షుగర్ పేషెంట్‌లకి షుగర్ కొంచెం ఎక్కువైందనుకోండి, యూరిన్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటది. సో, దానివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మోరోవర్ డిహైడ్రేషన్ సింప్టమ్స్ అంటే తల ఇసరడం గానీ, దాహం వేయడం గానీ, అవన్నీ మనకి షుగర్ డౌన్ అయ్యే సింప్టమ్స్ కూడా అలాగే ఉంటాయి. సో, చాలామంది అంటే షుగర్ పేషెంట్లకి షుగర్ డౌన్ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సింప్టమ్స్ తెలుసు. సో, డిహైడ్రేషన్ అప్పుడు కూడా సేమ్ అవే సింప్టమ్స్ ఏమో అని చెప్పి షుగర్ వాటర్ తీసుకుంటూ ఉంటారు. సో, దానివల్ల ఏంటి, షుగర్ అనేది పెరిగిపోద్ది. సో, ఎప్పుడైనా మీకు ఆ సింప్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే షుగర్ చెక్ చేయండి. షుగర్ నార్మల్‌గా ఉందనుకోండి, మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఈ వడదెబ్బ అంటే సన్ స్ట్రోక్ తగిలిందనుకోండి, వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి చర్యలేంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. సో, వీలైనంత వరకు మనం ఎండలో వెళ్ళడానికి వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. దట్ టూ ఎండలోకి వెళ్ళాల్సి వస్తే మన బాడీ ఫుల్ హైడ్రేషన్ స్టేట్లో ఉండాలి. అంటే వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ బాగా తీసుకొని మనం సన్లోకి వెళ్ళాలి. ఒకవేళ మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు మనకేమైనా తలెసురుతుంది అలా కనిపిస్తే మనం బ్రేక్స్ తీసుకొని నీటిలోకి వచ్చేయాలి. నీటిలోకి వచ్చి మళ్ళీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వీలైనంత వరకు మనం కూలింగ్ ప్లేసెస్ ప్రిఫర్ చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక బాటిల్ వాటర్ ఇంకో గొడుగు మాత్రం ఖచ్చితంగా మనం మనతో పాటు క్యారీ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు షుగర్ పేషెంట్స్, పెద్దవాళ్ళు, అలాగే పిల్లలు అందరికీ తెలిసిందే ఇది సమ్మర్ హాలిడేస్. సో, మనకున్న 3 సీజన్‌లో ఖచ్చితంగా అంటే అందరూ యుటిలిటీ చేసుకునేటువంటి సీజన్ ఏదైనా ఉందంటే సమ్మర్. కాకపోతే మరి సమ్మర్ ట్రిప్స్‌కి వెళ్తా ఉంటారు. బయటికి టూర్‌లకి వెళ్తా ఉంటారు. టూర్‌లకి వెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు టూర్‌లకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఎవరైతే పేషెంట్లు ఇన్సులిన్ మీద ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్సులిన్‌కి కరెక్ట్‌గా మనం టెంపరేచర్ అనేది రెగ్యులేట్ చేసుకోవాలి. సో, టెంపరేచర్‌లోనే ఇన్సులిన్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇన్సులిన్ అనేది పాడైపోద్ది. మనం ఇన్సులిన్ వేసుకున్నా పనిచేయదు. సో, ఖచ్చితంగా కూలింగ్ కిట్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. కూలింగ్ కిట్స్ అనేవి మనతో పాటు క్యారీ చేయాలి. ఇంకా ఎప్పుడైతే డెస్టినేషన్ రీచ్ అవుతాం వెంటనే మనం మళ్ళీ ఇన్సులిన్ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. మోరోవర్ టాబ్లెట్స్ కూడా క్లోజ్డ్ బాక్స్‌లో మనం క్యారీ చేయాలి. ఎండ తగలకుండా క్లోజ్డ్ బాక్స్‌లో క్యారీ చేయాలి. అండ్ పిల్లలు అంటారా, వీలైనంత వరకు మనం ఎండలోకి వెళ్ళకుండానే పిల్లల్ని చూడాలి. వీలైనంత వరకు ఇండోర్ గేమ్స్ మనం ప్రిఫర్ చేయాలి. అండ్ డయాబెటిక్ పేషెంట్, హైపర్‌టెన్షన్ అంటే ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళు వాకింగ్ చేయమంటాం. వాళ్ళు కూడా వీలైనంత వరకు అంటే ఎండ తీవ్రత పెరగక ముందు మార్నింగ్ 7, 8, 6 లేకపోతే ఈవినింగ్ ఎండ తగ్గాక ఆ టైం అప్పుడు వాకింగ్ చేసుకుంటే బెటర్. అదేవిధంగా మేడం, ఇప్పుడు మనకి ఏదైతే పేషెంట్స్ డీహైడ్రేషన్‌కి లేదా బీపీ డౌన్ అయ్యింది అని తేడా తెలియకుండాను కూడా చాలామంది ఉన్నారు. అంటే చాలామంది ఏంటంటే నీరసంగా ఉంది, కళ్ళు తిరిగింది అనుకుంటారు. బీపీ ఉండేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే సో, బీపీ డౌన్ అనుకుంటారు. అది డీహైడ్రేషన్ అంటే నేను ఎక్కడో చూసినట్టు గుర్తు. రెండిటి సింప్టమ్స్ ఒక్కలాగా ఉంటది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు మనకి బాడీ డీహైడ్రేట్ అవుతుందనుకోండి, దాని నెక్స్ట్ స్టేజ్ బీపీ డౌన్ అవ్వడం. సో, ఓకే. మనం స్టార్టింగ్‌లో డీహైడ్రేషన్ ఎలా గుర్తిస్తామంటే దాహం ఎక్కువేయడం, యూరిన్ తక్కువ అవ్వడం, యూరిన్ చిక్కగా మారడం, కొంచెం అంటే యూరిన్ కొంచెం యెల్లోగా అవ్వడం, ఇంకా తల ఎసరడం, ఒంట్లో తిప్పడం, తలనొప్పి రావడం ఇవన్నీ డీహైడ్రేషన్ సింప్టమ్స్. సో, మనం ఆ సింప్టమ్స్ అప్పుడు మనం కనిపెట్టి వాటర్ గానీ, ఓఆర్ఎస్ గానీ మనం ఎక్కువ తీసుకుంటే మన బీపీ డౌన్ అవ్వదు.
ఓకే. ఓఆర్ఎస్ అంటే గుర్తొచ్చింది. చాలామంది ఈరోజు మార్కెట్‌లో ఓఆర్ఎస్‌లు తీసుకోవాలనుకుంటే అంటే జస్ట్ బయట ఏదో దొరుకుతుంది ఓఆర్ఎస్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓఆర్ఎస్‌లు కూడా కరెక్ట్‌గా లేవంటున్నారు. అసలు ఓఆర్ఎస్ అంటే ఏది ప్యూరిటీ ఆఫ్ ఓఆర్ఎస్ అని మనం నిర్ధారించొచ్చు? అంటే WHO ORS అని ఉంటదండి. అది అయితే అన్ని ఎలక్ట్రోలైట్స్ అన్ని దాంట్లో కరెక్ట్‌గా ఉంటాయి. సో, అది తీసుకుంటే బెటర్. ఓకే మేడం. అదే విధంగా ఈ సమ్మర్‌లో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు? చూడండి, నేచర్ అన్నది మనందరికీ తెలుసు మనకన్నా 100% పర్ఫెక్ట్. సో, సీజన్ తగ్గట్టు సీజనల్ ఫ్రూట్స్ మన నేచరే మనకిస్తుంది. ఎలా అంటారా, వాటర్ మిలన్, మస్క్ మిలన్, మామిడికాయలు ఇవన్నీ ఏంటంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో, వీలైనంత వరకు మనం అంటే ఏదైతే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయో అవి తీసుకోవడమే మంచిది. అయితే ఇప్పుడు షుగర్ గాని, బీపీ గాని ఉన్న పేషెంట్స్ చాలామంది మాకు అడుగుతున్న అంటే మెసేజ్‌లో పెట్టినటువంటి ఈ కామెంట్స్‌లో చూసినట్లయితే చాలా ఎక్కువ మంది అసలు మేము బీపీని గాని, షుగర్‌ని గాని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలా? లేకపోతే ఎప్పుడు డాక్టర్‌ని వచ్చి సంప్రదిస్తూ ఉండాలి? ఎవ్రీ మంత్లీ చేయాలా? లేకపోతే ఇయర్లీ వన్సా? లేకపోతే ఎలా కలా? షుగర్, బీపీ కంట్రోల్‌లో ఉంటే గనక ఎవ్రీ 2-3 మంత్స్‌కి చెకప్‌కి వస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడే మెడిసిన్ మార్చినా లేకపోతే షుగర్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నా ఎవ్రీ మంత్లీ రావాలి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్‌లో ఎప్పుడైతే షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో అప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గర రావాలి. మోర్ ఓవర్ కొన్ని బీపీ టాబ్లెట్స్ అంటే కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కి డయూరిటిక్స్ డ్రగ్స్ ఇస్తాం. అది కూడా సమ్మర్ సీజన్‌లో మనం డయూరిటిక్స్ వల్ల డీహైడ్రేషన్ వస్తది. సో, మీ నియరెస్ట్ డాక్టర్ కన్సల్ట్ చేస్తే డయూరిటిక్ డోస్ అనేది మోడిఫై చేస్తారు డీహైడ్రేషన్ రాకుండా. మేడం అదే విధంగా మరి ఈ సమ్మర్‌లో ఇప్పుడు కూడా చూడండి మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చేది బాగా స్వెట్టింగ్. ఈ స్వెట్టింగ్ వలన ఇన్ఫెక్షన్ కూడా ఏదో వస్తుంటది లేకపోతే స్కిన్ అసలేంటి? ఈ స్వెట్టింగ్ వల్ల మనకి ఎక్కడైతే ఎక్కువ స్వెట్ వస్తుందో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ అన్‌కంట్రోల్ హై షుగర్స్ ఉన్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, అది జనరలీ స్వెట్టీ ఏరియాస్‌లోనే వస్తూ ఉంటుంది. సో, వీలైనంత వరకు ఆ స్వెట్టీ ప్లేసెస్‌లోని టాల్కమ్ పౌడర్ అప్లై చేయండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ రోజుకి 2 టైమ్స్ కానీ టాల్కమ్ పౌడర్ అప్లై చేయండి. మనకి ఫంగల్ పౌడర్ ఉంటుంది. అది అప్లై చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అది లేకపోయినా మామూలు మన ఇంట్లోనే టాల్కమ్ పౌడర్ అప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మరి పిల్లలు కూడా ఆడుతున్నప్పుడు చెమటకాయలు ఈ సమ్మర్ సీజన్‌లో ఎక్కువ మనం ఎదురయ్యేది చెమటకాయలు. ఆటికి తీసుకోవాల్సిన జాగ్రత్త. చెమరకాయకి వీలైనంత వరకు మనం ప్రివెంట్ చేసుకునే బెటర్ అండి. వీలైనంత వరకు మన స్వెట్ ప్రొడక్షన్ అనేది తగ్గించాలి. అంటే మనం కూల్ ప్లేసెస్‌లో ఉండాలి. వాటర్ ఎక్కువ తాగాలి. రెగ్యులర్‌గా పౌడర్ అప్లై చేయాలి. ఒకవేళ చెమరకాయలు వచ్చేసాయి అనుకోండి, అంటే ఐస్ వాటర్ గానీ, ఐస్ గానీ అప్లై చేస్తే అవి తొందరగా తగ్గిపోతాయి. అదేవిధంగా మేడం ఇప్పుడు ఫుడ్ కేర్ అయితే మనం ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఫుడ్ కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం సెన్సిటివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, చిన్న దెబ్బ తగిలినా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే స్వెట్ ప్రొడ్యూస్ అవుతుందో అంటే ఫింగర్ మధ్య గ్యాప్‌లో అక్కడ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, రోజు పొద్దున్న, సాయంత్రం ఫుడ్ అనేది బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవాలి. వీలైనంత వరకు కాళ్ళ దగ్గర కూడా మనం ఒక ఫ్యాన్ పెట్టుకుంటే బెటర్. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయని పిల్లలు గాని, పెద్దలు గాని ట్రిప్పులకి వెళ్తున్నారు. బట్ ఆ ట్రిప్పుల్లో మనకి కావాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అంటే వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం, అదే విధంగాను డీహైడ్రేషన్ అవ్వకుండాను, ఎండ తీవ్రతకి తగ్గించుకునే విధంగాను ఒకవేళ బయటికెళ్ళాల్సొస్తే గొడుగులు తీసుకోవడము, అదే విధంగా కొంచెం అంటే బాగా ఎండ ఉన్న టైంని అవాయిడ్ చేస్తూ తరువాత మళ్ళీ వెళ్ళడము. కొన్ని కూల్ ప్లేసెస్‌కి అయితే మనం ట్రిప్‌లో వెళ్ళడం బెస్ట్. ఇది కొన్ని హాట్ టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ అటువంటి టెంపరేచర్ ఉన్న ఏరియాలకు కాకుండా నార్మల్ ఏరియాలకెళ్ళి మన వేసవి సెలవుల్ని హ్యాపీగా గడుపుకుంటూ మేడం గారు చెప్పినటువంటి చిట్కాలు పాటిస్తూ మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకుందాం. ఒకవేళ మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి డయాబెటిస్ గాని, బీపీ గాని ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేసి మేడం గారిని ఇమ్మీడియేట్‌గా సంప్రదించొచ్చు. థాంక్ యూ. సుమన్ టీ.